హాయ్ అండి, హలో, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ శ్రీదేవి. సో అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. ఇక ఈరోజు ఈవినింగ్ బ్లాగ్ అయితే స్టార్ట్ చేస్తున్నాను. సో ఇప్పుడు వచ్చేసి టైం అయితే 5:15 అయితే అయ్యిందండి. ఇంకా పిల్లలు అయితే స్కూల్ నుంచి వచ్చే టైం అయింది. ఇంకో 15 మినిట్స్లో అయితే స్కూల్ నుంచి అయితే వస్తారు. సో ఈ లోపు అయితే నేను ఖాళీగా ఉన్నాను కదా అని చెప్పేసి సీరియల్ అయితే పెట్టుకొని చూస్తున్నాను. ఇంకా సీరియల్ చూస్తూ పొద్దున్న ఆకుకూరలు అయితే వచ్చాయండి. ఆకుకూరలు కోద్దామని చెప్పేసి ముందైతే వేసుకున్నాను. ఇంకా సీరియల్ అవ్వట్లేదు, అలాగే ఆకుకూరలు కట్ చేయడం అవ్వట్లేదు. ఒకసారి చూసేయండి నేనైతే ఏమేమి ఆకుకూరలు తీసుకున్నానో చూపించేస్తున్నాను. ఇదిగోండి గోంగూర తీసుకున్నాను. గోంగూర పచ్చడి చేద్దామని చెప్పేసి ఎర్ర గోంగూర తీసుకున్నానండి. బాగుంటుంది గోంగూర పుల్లగా. ఈ గోంగూరని ఇది ఆకులు అయితే కొయ్యాలండి. ఇప్పుడు ఆకులు కోసి చక్కగా కడిగేసి ఆరబెట్టేసుకుని తడిబట్టేసి ఆరబెట్టేసుకొని పచ్చడి చేసుకుంటే చాలా బాగుంటుందండి పచ్చడి. మీలో ఎంతమందికి ఇష్టం ఏంటనేది కూడా నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. గోంగూర పచ్చడి. ఇప్పుడైతే ఇవన్నీ ఆకులు అయితే కట్ చేస్తాను ఫ్రెండ్స్. ఇక్కడ నాకైతే ఇదిగోండి ఒక కట్ట అయితే కోసాను. ఆకులు బేసినడ్ అయింది. ఇంకో కట్ట అయితే ఉంది. ఈ కట్టుకోవడానికి నాకు పావు గంట అయితే పట్టింది. ఇప్పుడు 5:30 దాటిందండి. ఇది ఇంక ఇల్లు అయితే ఊడ్చేసిన తర్వాత ఈ కట్టుకోవచ్చులే అని చెప్పేసి ఇంకా ఆపేసాను. ఇంకా మా వానర్ సైన్యం కూడా వచ్చేసారు స్కూల్ నుంచి. ఇంకా వాళ్ళకి మళ్ళీ ఏమైనా స్నాక్స్ పెట్టకపోతే రణరంగం చేస్తారు కదా. సో అందుకని ఇంక ఇక్కడతో ఆపేస్తున్నాను. తర్వాత మళ్ళీ నైట్ అయితే కట్ చేద్దాంలే అని చెప్పేసి ఇంకా అనుకుంటున్నాను. సో ఇప్పుడైతే ఇల్లు అయితే ఊడ్చుకొచ్చేయాలి. మా చిన్నాడు హాయ్ చెప్పమ్మా చిన్న. మా చిన్నాడికి సిగ్గండి వీడియోలోకి రావాలని. మా పెద్దోడు అయితే పారిపోయాడు. సో ఇదిగోండి ఇంకైతే చూడాలి ఇది ఎప్పుడు కట్ చేస్తాను. ఈ వానర సైన్యానికి మేత వేయాలి ఇప్పుడు. ఇదిగోండి ఫ్రెండ్స్ ఇక్కడైతే ఇల్లు అయితే ఊడ్చుకొచ్చేస్తున్నాను. ఇల్లు ఊడ్చుకొచ్చేసిన తర్వాత ఇంకా పిల్లలకైతే పాలు అయితే కలిపేస్తాను. ఇక్కడేమో ఫ్రూట్స్ అయితే ఉన్నాయి. యాపిల్స్ ఉన్నాయి, డ్రాగన్ ఫ్రూట్ ఉన్నాయి. వాళ్ళు ఏది తింటానంటే అది కట్ చేస్తాను. ఇంకా ఇల్లు ఊడ్చుకొచ్చేసి పిల్లలకి ఫ్రూట్స్ కట్ చేసిన తర్వాత గిన్నెలు అయితే ఉంటాయి కదండి పిల్లల లంచ్ బాక్స్ అవన్నీ అయితే కడగాలి. నేను వీడియో తీస్తుంటే ఇక్కడ కామెంట్స్ చేస్తున్నారండి మా పిల్లలు. ఇదిగోండి ఇక్కడైతే ఎగ్స్ ఉన్నాయి. ఎగ్స్ కూడా సర్దాలి. ఇక్కడ నాకు ఒక ట్రే తీసుకొచ్చేసారండి. మళ్ళీ మా వారికి కుదరదని చెప్పేసి. అలాగే ఇక్కడ ఆనియన్స్ కూడా తీసుకొచ్చేసారు 2 కవర్లో. అంటే ఇప్పుడు ఈ 10 కేజీలు అనుకుంటా. ఇది ఒక 5 కేజీలు, ఇది ఒక 5 కేజీలే. సో అక్కడైతే తీసుకొచ్చేసారండి. నాకు ఇంకా ఇక్కడేమో బెండకాయలు తీసుకున్నాను నేను ఆకుకూరలతో పాటే. ఇదిగోండి బెండకాయలు తీసుకున్నానండి ఆకుకూరలతో పాటే. చాలా లేతగా ఉన్నాయి, బాగున్నాయి అని చెప్పేసి ఒక అరకిలో అయితే తీసుకున్నాను. ఇవి మా చిన్నోడు పులుసు పెట్టేస్తే చక్కగా పొద్దుటికి సాయంత్రానికి చక్కగా తింటాడు. ఫ్రెండ్స్ ఇక్కడైతే ఇంకా పెద్దోడికి అయితే ఫ్రూట్స్ అయితే కట్ చేసేసాను. చిన్నోడైతే స్నానానికి వెళ్ళాడు. ఇంకా వాడి అయితే ఉన్నాయి. ఇగోండి వాడి ఫ్రూట్స్ అయితే ఇక్కడ పెట్టి ఉంచాను. ఇంకా గిన్నెలు అయితే పొద్దున్న కడిగేసినాయి. ఇప్పుడైతే పిల్లల క్యారేజీలు వస్తాయి కదా, ఇవన్నీ కడగాలి. ఇంకా కడిగిన తర్వాత చూడాలి మిగతా పని అయితే. వీడియో ఆపకుండా స్కిప్ చేయకుండా చివరి వరకు చూసాను ఫ్రెండ్స్. ఫైనల్లీ ఇక్కడైతే ఆకుకూర అయితే కోసేసుకున్నాను. ఇదిగోండి ఇది గోంగూర మొత్తం. ఇది నీట్లో వేసి కడగాలి. బాగా మట్టిలాగా అయితే ఇసుక కింద ఉంది. చాలా నీట్గా కడగాలి. ఇదిగోండి నల్ల మట్టి. దీన్ని ఒక అరగంట అయితే నీళ్ళల్లో వేసేసి నానబెట్టేసి అప్పుడు అయితే కడగాలండి నీట్గా. చాలా మట్టి అయితే ఉందండి. వర్షాలు పడుతున్నాయి కదా, అందుకని మట్టి అయితే ఎక్కువగా ఉంది. సో చూసారు కదా. ఇది గోంగూర కర్రీ చేయమంటారా, పచ్చడి చేయమంటారా అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేస్తే నేను చేసి పెడతాను. అండ్ అలాగే ఇంకా ఇప్పుడైతే ఇక్కడ రేపొద్దున కర్రీకి అయితే ఇలా ఉల్లిపాయలు అయితే తొక్కలు అయితే తీసేసుకొని ఉంచుకున్నాను. పొద్దున్నే నాకు ఈ తొక్కలు తీయడానికి ఒక అరగంట పడుతుంది కదా. సో అందుకని చెప్పేసి ఇంక ఇవన్నీ పని చేసేసుకుంటున్నానండి నైట్కి. ఇంకా పిల్లలు అయితే భోజనం చేస్తున్నారు. మార్నింగ్ అయితే నేను మటన్ కర్రీ చేశాను, అదే ఉంది. ఇంకిద్దరు అయితే ఈ పూట అయితే మటన్ కర్రీ వేసుకొని కొంచెం రైస్ తింటాం కదా నైట్ అయితే. సో సరిపోతుందని అని చెప్పేసి ఇంక నేను కర్రీ అయితే ఏం చేయలేదు. ఇప్పుడు అయితే పిల్లల యూనిఫామ్ అయితే ఉందండి, రేపు పొద్దునకి ఇస్త్రీ అయితే చేయాలి. ఇదిగోండి ఇక్కడ ఇంక 2 షర్ట్లు అయితే ఇస్త్రీ చేయాలి. ప్యాంట్లు అయితే ఆరలేదు, ఇంకా చెమ్మగానే ఉన్నాయి. షర్ట్లు కూడా ఏదో తడి పొడిగా ఉన్నాయండి. కాలర్ దగ్గర అయితే ఆరలేదు. ఇప్పుడు ఐరన్ చేస్తే
ఆరుతుంది కదా అని చెప్పేసి ఇంకా ఐరన్ అయితే చేయాలి. ప్యాంట్లు అయితే మార్నింగ్ చేస్తాను, ఇంకా అవ్వదు కదా. ఇప్పుడైతే షర్ట్లు చేసేస్తున్నాను. కుదిరితే చేస్తాను మార్నింగ్, అదైనా టైం ఉంటే, లేకపోతే చేయనండి. ఫ్రెండ్స్, మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి వచ్చేసి మినపరొట్టెలాగా అయితే వేసేసాను, ఉల్లిపాయ ముక్కలు వేసి ఇద్దరికి చెరుకు రొట్టె. ఇదిగోండి, ఇక్కడైతే లంచ్ బాక్స్లోకి అయితే కోడిగుడ్డు పొరట అయితే వేసాను పిల్లలకి. ఇంక రైస్ అయితే ఉడుకుతుంది. ఇక్కడ ఇంకో మినపట్టు అయితే ఉడుకుతుందండి. సో చూస్తున్నారు కదా. ఇంకా పిల్లలకి లంచ్ బాక్స్లోకి అయితే ఎగ్ బుజ్జి అయితే చేసేసానండి, ఈజీగా అయిపోతుంది కదా అని చెప్పేసి. ఇంక తర్వాత అయితే మాకైతే కూర వండుకోవాలి. ఇక్కడ రైస్ అయితే ఉడుకుతుందండి. ఇంకా మినపట్టు అయితే ఈ విధంగా వేసేసానండి, ఉల్లిపాయ ముక్కలు వేసి. పచ్చిమిర్చి వేస్తానంటే వద్దన్నారు. ఫ్రెండ్స్, ఇక్కడైతే పిల్లలకి గుడ్లు పొలట అయితే పెట్టేశాను కదా. ఇంక మాకైతే రాత్రికి గుడ్లు పులుసు పెడుతున్నానండి. ఇంకా మేము ముగ్గురమే కదా అని చెప్పేసి గుడ్లు పులుసు అయితే పెడుతున్నాను. ఇంకా అలాగే టిఫిన్కి వచ్చేసి చూపించాను కదా మినపట్లు. ఇంక ఇక్కడైతే నాకు గిన్నెలు అయితే ఉన్నాయండి. పిల్లలు స్కూల్కి వెళ్ళిన తర్వాత మిగిలిన గిన్నెలన్నీ కడగాలి. ఇవన్నీ క్లీన్ చేసేస్తానండి ఇప్పుడు. సో ఇంకా వాషింగ్ మిషన్లో బట్టలు కూడా వేసేసుకున్నాను. ఆ తర్వాత ఇంటి నిండా బట్టలు అయితే చాలా ఉన్నాయి, మడతలు వేయవలసినవి. ఈ వర్షాకాలం కదా, బట్టలు అయితే సరిగా ఆరట్లేదు. మాకైతే అసలు ఆరట్లేదండి. టెర్రస్ పైకి పట్టుకెళ్దామంటే గాలికేమో చుట్టుపోతున్నాయి, అండ్ అలాగే బట్టలు కూడా ఆరట్లేదు సరిగ్గా. సో ఇగోండి, ఇవన్నీ మడతలు వేయాలి, ఇంకా ఉన్నాయి. ఇగోండి, ఇక్కడ కుర్చీలో పెట్టి ఉంచాను. ఈ బట్టలన్నీ మడతలేసి వాషింగ్ మిషన్లో బట్టలు ఆరేయాలి. అండ్ అలాగే ఇంకా వెన్న అయితే ఉందండి. చాలా రోజుల నుంచి, ఒక 1 వీక్ అయింది వెన్న తీసి. ఈ వెన్నను అయితే చిలకాలి. పనంతా అయిన తర్వాత చిలుకుదాంలే అని చెప్పేసి ఫ్రిడ్జ్లోంచి తీసి బయట అయితే పెట్టుంచాను. మనం వెంటనే ఫ్రిడ్జ్లోంచి తీసి చేస్తే సరిగా తొందరగా పడదు కదా. సో తీసి 1 గంట తర్వాత చేస్తే మనకి తొందరగా అయితే వెన్న పడిపోద్ది. ఇంక ఈ వెన్న కాసిన తర్వాత నెయ్యి అయితే చేయాలండి. ఇంక నాకు ఈ పనంతా అయ్యేసరికి ఎంత అవుతుందో చూద్దామండి.